హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? మరి సంక్రాంతికి ఊరు వెళ్తున్నారా? మేమైతే ఊరు వెళ్ళడానికి సిద్ధమైపోయాం. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది అవైలబుల్గా లేక తర్వాత కార్లో వెళ్ళాల్సి వచ్చింది. హైదరాబాద్ నుంచి హోమ్ టౌన్కి వెళ్తున్నాం. ఓఆర్ఆర్ మీద అయితే ట్రాఫిక్ అయితే అసలు ఏమీ లేదు. ఓఆర్ఆర్ దిగిన తర్వాత హాఫ్ అన్ అవర్ వరకు ట్రాఫిక్ ఉంది, కానీ తర్వాత అంతా మాత్రం చాలా సాఫీగా వెళ్ళిపోయాం. ఆల్మోస్ట్ 6 to 7 months అవుతుంది హోమ్ టౌన్కి వెళ్ళి. సో పండగకి ఇలా వెళ్తే చాలా హ్యాపీగా ఉంది. ఎదురుకుండా ఉన్న హనుమాన్ స్టాచ్యూ ఎక్కడ అనేది మీకు ఐడియా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్ళే రూట్ ఏదైతే ఉందో కొత్తగా వేశారు కదా హైవే, దానివల్ల 1 hour వరకు మనకు జర్నీ అనేది కలిసి వచ్చింది. తర్వాత లంచ్ కోసం అయితే మేము ఒక ఫామ్ ల్యాండ్ దగ్గర ఆగి ఇలా లంచ్ అయితే తిన్నాము. డైలీ ఇంట్లో తిని తిని బోర్ కొట్టేసి ఇలా బయటకు వచ్చేటప్పటికి పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ లంచ్ అయితే తినేశారు. ఒక్కొక్క టోల్ గేట్ దాటుతూ ఉంటే ఊరు దగ్గరికి వచ్చేస్తున్నామన్న ఫీలింగ్ ఓ పక్కన, అలాగే రోడ్డు పక్కన టెంట్లు వేసి ఉన్నాయి. అవి ఏంటంటే కోడి పందాల కోసం సిద్ధం చేసి ఉన్నాయన్నమాట. సంక్రాంతి అంటేనే కోడి పందాలు మన సైడు. అవన్నీ చూసేటప్పటికి ఇంకా లోపల ఆనందం ఇంకా ఎక్కువైపోతుంది. మన ఊరు వచ్చేసామన్న ఫీలింగ్ పెరిగిపోతూ ఉంది. ఇంతకీ మీరు ఈ సంవత్సరం సంక్రాంతికి ఊరు వెళ్తున్నారా లేదా? వెళితే ఓకే, వెళ్ళకపోతే మాత్రం మీరు ఖచ్చితంగా మిస్ అవుతున్నట్లే. నేనైతే ఊరికి దగ్గరకు వచ్చేసాను. మా ఊరి పేరేంటో చెప్పలేదు కదా, ఇక్కడ చూపిస్తాను. కామెంట్ బాక్స్లో కామెంట్ రాయండి, ఎంతమంది కరెక్ట్గా చెప్తారా అనేది చూద్దాం.